చేనేత సహకారం అధ్యక్షులు మురద రమేష్ గారు మరియు కరీంనగర్ జిల్లాల చేనేత సహకార సంఘాల సమీక్షా సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అన్న కాపోలు వీరమోహన్ గారు మరియు మహిళా సంఘం అధ్యక్షురాలు గుజ్జ తార గారు మరియు వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర తెలంగాణ చేనేత ఐక్యవేదిక నాయకులు మరియు మా అవకాల వీరేశలింగమన్న గారు మరియు పట్టణ సంఘం అధ్యక్షులు కాసాబు గారు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులు మరియు నా చేనేత సహకార సంఘ కార్మికులు సోదరులు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన వద్దకు వీరమోహన్ గారు వచ్చినంటే అన్ని సంఘాలు తెలుపుకుంటూ కూడా ఇప్పుడు చివరికి మన సంఘంలో కూడా కార్మికులు ఉన్నటువంటి బాధ ఏంది, వాళ్ళకున్న సమస్యలు ఏంది, మహిళలు లేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు మా ఈ జమ్మికొండ సంఘంలో కానీ హుజూరాబాద్లో కానీ ఈ మన పక్క ఊరు రామన్నపట్నం రాంపూర్లో కానీ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇక్కడ ఉత్పత్తి మాత్రం బాగా జరుగుతుంది, కానీ చేనేత కార్మికుల సమస్యలు బాగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అన్నగారికి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ 10 తారీఖున దొరికిందని చెప్తా ఉన్నారు. మన సమస్యలు ఏమి ఉన్నా కానీ మనము అన్నగారికి విన్నవించుకుంటే మన సమస్యల మీద పరిష్కారం కొరకు వారు మనకు ఒక దారి చూపేటువంటి మార్గం ఉన్నది. ఎవరికి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా కానీ చెప్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరియు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి పీరియడ్లో చేనేతలు ముందుగా కుల బాంధవులందరికీ నా ప్రణామములు. వేదిక పెద్దలు రాష్ట్ర చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీ కాపోలు వీరమోహన్ గారికి, అలాగే స్థానిక పద్మశాలి అంటేనే మొట్టమొదటి గుర్తొచ్చే అన్నగారు అరకాల వీరేశలింగం గారికి, పెద్దలు దేవస్వామి గారికి, అధ్యక్షులు కోటేశ్వర గారికి, మిగతా మహిళా నాయకులైనటువంటి గుజ్జ తార గారికి, మరియు వేముల రమ గారికి, గాలి అరుణ గారికి, కనకట్ల పద్మ గారికి, మరియు సనాతన ధర్మాన్ని చూపిస్తున్నటువంటి జగిత్యాల ముద్దుబిడ్డ అయినటువంటి వేముల రమారావు గారు, మరియు ఈరోజే నూతనంగా అపాయింటెడ్ అయినటువంటి దేవస్థాన ప్రియదర్శిని గారు, డింగి రాణి గారు, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ నాయకులైనటువంటి జల అశోక్ గారు, కుడికాల సాయి గారు, రాష్ట్ర పద్మశాలి సంఘం సెక్రటరీ శ్రీకుమార్ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరు నమస్కారం. ఇకపోతే చేనేత సహకార సంఘం అధ్యక్షులు కుడికా రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక కార్మిక సమస్యల కోసం అన్న కాపోలు వీరమోహన్ గారు కార్మికుల సమస్యలపై ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సమస్యల్లో వాటిని అధ్యయనం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం లెక్క ఇవ్వడానికి బయలుదేరారు. మరి అదృష్టవశాత్తు వారికి సీఎం గారి అపాయింట్మెంట్ కూడా దొరికింది. దొరికిన తర్వాత ఒక మెమోరాండం ఇవ్వాలంటే ఏదో ఏసీ రూమ్లో కూర్చొని ఆయన తెలిసే 4 ముక్కలు మాట్లాడితే సరిపోదు. నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో కార్మికులు తిరగబెట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత కూలి గిట్టుబాటు అవుతుంది, వాళ్ళ సాధకాలకి మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాలని అన్నయ్య గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సరే అన్న రెడీ, దీంతో పాటు నేను కూడా అభ్యాసాలు బిడ్డలు గారిని వర్తమానాన్ని మొట్టమొదటిగా హుజూరాబాద్ సంఘాన్ని రచించడం జరిగింది. తర్వాత కాపు, తర్వాత నీది, ఇంకా పెద్ద ఎత్తున అన్నగారు మీరు సమస్యలు నిర్ణయించుకోవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇకపోతే ఇంతకుముందు కూడా చెప్పినట్టు మహిళలందరికీ అసలు ఆర్థిక స్వావలంబన లేదు. అంటే 100 రూపాయలు 200 రూపాయలు సంపాదించారు, ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోలేరు, శారీరకంగా దృఢంగా ఉండలేరు. వాళ్ళకు ఈ పనిచేసి చేసే ఎక్స్పర్ట్ సరైన నాణ్యమైన ఆహారం తీసుకోవడానికి పడుతున్నాడు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు వాళ్ళు. సో ఆ విషయం మీద పెద్దలు ఇంకా విపులంగా మాట్లాడతారు. ఇకపోతే ఇంకొకటి పెద్దల దృష్టి తీసుకొచ్చేందంటే పద్మశాలి కులస్తులందరూ దాదాపు ఒక 30-35 వేల మంది మన నియోజకవర్గంలో ఉన్నారు.
అయితే దాదాపుగా ఒక 2-3 వేల మంది కంటే ఎక్కువ పింఛన్ వస్తుంది. 30-35 వేల మందిలో 2-3 వేల మంది కార్మికులను గుర్తించి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చేసాం వేల కోట్లు పెట్టిన చెప్తాను తప్ప స్థితిగతులు క్షేత్రస్థాయి ఉన్నటువంటి పర్మశాలకు ఏం లాభం జరుగుతలేదు. రెండవది సామాన్యుల పర్మశాలు బట్టల వ్యాపారం చేసుకోవచ్చు, ఆటోలు నడుపుకోవచ్చు, నవాళ్ళు వేసుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా కార్మికులను గుర్తించి మరి దీనికి సంబంధించిన సమస్యలు ఆ యొక్క రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఆ ఏడీ గారిని కన్విన్స్ చేసి ప్రతి ఒక్కరికి మీరు సభ్యత్వం ఇవ్వాలని ఇవ్వకపోవచ్చు, అందుకు సాధ్యం కాకపోవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో పర్మశాలను గుర్తించి ఈ యొక్క ఎన్నికలు ఉపయోగించి ఎక్కువగా సభ్యత్వాలు ఇచ్చినట్టు ఇస్తే దాని యొక్క పింఛన్కి అర్హులు లేకుంటుంది. ఎంతో మంది 50 సంవత్సరాలు దాటి 55-60 కూడా మరి పింఛన్ వస్తలేదు. మన కార్మికులు గుర్తించబడతలేదు. వాళ్ళు మొగ్గలు చేస్తేనే కార్మికులు లేకపోతే కార్మిక అంటారు. మరి మొగ్గలందరికీ పని కల్పించే స్థితిలో లేదు. ఒకటేసారి మరి ఈ జమ్మిగూడ పట్టణంలో ఒక 10,000 మంది మాకు పని కల్పించాలంటే పని కల్పించే స్థితిలో లేదు. మరి వాళ్ళందరూ ఏదో ప్రయత్నం చేసుకుని వస్తారు. పద్మశాలి బిడ్డలుగా వాళ్ళందరికీ గుర్తింపు ఇవ్వాల్సిందే. మనకు ఏదైతే మన పద్మశాలి ఆర్డర్స్ మీరు సహకరించాలి. రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ఈ విషయాన్ని పరిశీలించాలి. సాధ్యమైనంత వరకు పద్మశాలి బిడ్డలందరికీ న్యాయం చేయాలి. ఓన్లీ మగ్గమేసుకునే కార్మికులు కాదు, బట్టల మగ్గల కార్మికుడే, బట్టలు ఉతికేటువంటి కార్మికుడే. ఆ కార్మికులందరినీ దృష్టి పెట్టాలి తప్ప మొగ్గలేతనే కార్మికులని ఓ 10,000 మందికి ఇచ్చి మేము అందరికీ పద్మశాలి అందరికీ సేవ చేస్తామని ప్రభుత్వం డబ్బా పడుతుంటే ఇక్కడ అందరూ మరి వెనక్కి మోసపోవద్దు, ఎదిరించాలి. అక్కడ ఇచ్చినట్టు పోరాటం చేయాలంటే మేము కూడా వస్తాం. దండాలలో కానీ సంఘంలో కానీ ఎల్లవెల్ల ఉంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. జయ మాట్లాడే జయ పద్మశాలి. విధంగా మన అందరం కూడా సమైక్యంగా ఒత్తిడి చేస్తే తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికి ఒకటే నేను మనవి చేస్తా ఉన్నా, రేపు సెప్టెంబర్ నెలలో చేనేత సహకార మహాసభలు జరుగుతాయి. తప్పకుండా మీ సహకార మహాసభలు ఏర్పాటు చేసుకున్నట్టయితే నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈ గ్రామానికి తీసుకొచ్చి మీ సభలకు నేను అటెండ్ అయ్యే విధంగా నేను మాట ఇస్తున్నా. ఇదే విధంగా అది త్వరలోనే వచ్చేవారు మీ సంఘాల అధ్యక్షులందరూ నాతో రండి. మీ వినతి పత్రాలు మనం తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రథమంగా ఇద్దాం. ఈ సమస్యల గురించి వారితో ప్రత్యేకంగా 1 గంట సమయం నేను తీసుకుంటా. ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత సహకార సంఘాల ప్రతినిధులందరూ కూడా నా వెంట రండి. సమయం మీరే చెప్పండి. 1 వారం లోపలనే ఈ సమస్యలకు నేను ఒక దారి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక మంది చేనేత పెన్షన్ల కొరకు ఇవాళ దరఖాస్తు చేసుకోవాలని 18వ తేదీ ఆఖరి తేదని ప్రభుత్వం ప్రకటన చేసింది. దాంట్లో చాలా గందరగోళమైనటువంటి క్లాస్ పెట్టింది. చేనేత పెన్షన్ల కొరకు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులు ధృవీకరణ పత్రం ఇస్తే తప్ప చేనేత పెన్షన్లు మంజూరు కాని పరిస్థితి ఉంది. అలాంటి గందరగోళ పరిస్థితిని నేను అనేక మంది జిల్లా ఏడీలకు ఫోన్ చేసినప్పుడు ఎండిఓ మాకు లెటర్లు పంపితే అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు ఆ వృత్తిలో ఉన్నారో లేదో చూసి మేము సర్టిఫై చేస్తాం, అప్పుడు సర్టిఫికేట్ ఇస్తాం, అప్పుడు వాళ్ళకి పెన్షన్లు వస్తుందని చెప్తా ఉన్నారు. మరి చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. నేను ప్రభుత్వాన్ని బేషరతుగా డిమాండ్ చేస్తా ఉన్నా, 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి చేనేత కార్మికునికి జియో ట్యాగింగ్ నెంబర్ ఉన్నా లేకున్నా, సంఘంలో సభ్యత్వం ఉన్నా లేకున్నా, పద్మశాలి సంఘాలు ధృవీకరణ పత్రాన్ని తీసుకొని మీరు చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు అనేక చేనేత సమస్యలు మనం ముందుంచారు. మనం సాధ్యమైనంత వరకు ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోవడానికి నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తా. నాతో సొంత సమస్యగా మీ సంఘాల సమస్యను భావిస్తున్నా. మీ వెన్నంటి ఉంటా. మీకు ఎప్పుడు సమస్యలున్నా నాకు ఫోన్ చేయండి. ఎల్లవేళలా మీతో ఉంటానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను. జై చేనేత, జై పద్మ.